హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటాను. మనం ఈరోజు ఈ అలోవెరా గురించి మాట్లాడుకుందామండి. అలోవెరా గురించి కూడా మీకు అందరికీ తెలిసిందే అనుకుంటాను. ప్రతి ఇంట్లో కూడా ఉన్న అలోవెరా ఉండొచ్చు. నా దగ్గర మాత్రం చాలానే ఉన్నాయండి అలోవెరా మొక్కలు. అలోవెరా వల్ల నేను ఈ మొక్కలు వేసుకుంటాను కదండి, వేసేటప్పుడు కూడాను వేర్లు బాగా వచ్చే దానికోసం కూడా అలోవెరాను వాడుకుంటానండి నేను. కానీ అలోవెరా చెట్ల కోసమే కాదు, మనకు కూడాను మనకు ఆరోగ్యపరంగాను, తర్వాత మన స్కిన్ కానీ హెయిర్ కానీ ప్రతిదానికి మనము దీన్ని వాడుకోవచ్చండి. మీకు నేను చూపిస్తానండి, ఇప్పుడు ఇందులో లైవ్లో చూపిస్తాను, చూడండి మీరు. ఇదిగోండి, ఇంత చిన్న ముక్క తీసుకున్నానండి అలోవెరాది ఇందులో నుంచి తీసుకున్నాను. నేను ఇక్కడ నుంచి ఇదంతా కట్ చేశానండి, చూస్తున్నారు కదండి. ఇటుపక్క కట్ చేశాను. దీని మధ్యలో ఉండే గుజ్జు ఉంది కదండి, చూసారా ఎట్లా వస్తుందో గుజ్జు. ఈ గుజ్జుని నేను ఇందులో తీసుకున్నానండి. ఇందులో తీసుకుని ఇది కాస్త మెత్తగా ఉండాలనేసి నేను మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటేనండి, 2-3 చుక్కలు మనం కొబ్బరి నూనె వేసుకోవాలండి. సరిపోతుందండి. చూస్తున్నారు, దీన్ని బాగా ఇట్లా కలిపేసేసుకోవాలండి. మనం దీన్ని ఒక చిన్న డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి, ఇది అయిపోయిన వరకు కూడాను. దీన్ని మనం దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే చెప్తాను చూడండి. కొంతమందికి ఎండలు పడవండి. ఎండలో వెళ్ళినారంటే స్కిన్ అంతా కొంచెము కలర్ తగ్గిపోయినట్లుగా, తర్వాత కాస్త వడలిపోయినట్లుగా అట్లా ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే అండి, చల్లని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని, ఇది మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంటుంది కదండి, దీన్ని తీసుకునండి మన స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. మొహానికి అప్లై చేసుకోవచ్చు, స్కిన్కి. చూసారండి, ఇలా అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెష్గా ఉంటుందండి మనకు చాలా. చూస్తున్నారు కదండి, చూసారండి లైవ్లో ఏమి కనిపించట్లేదండి. జిడ్డు కానీ ఏది కానీ మనకి కొబ్బరి నూనె ఉన్నట్లు మనకు చాలామంది అనుకుంటారు, కొబ్బరి నూనె కదా మనకు కొంచెం జిడ్డుగా ఉంటుందేమో అది ఇది అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటిది ఏమీ ఉండదండి. చూసారు కదండి లైవ్లో. ఇది దీనికోసం అండి, స్కిన్ కోసం. తర్వాత మనము వెంట్రుకలు కూడానండి, డాండ్రఫ్ ఉంటుంది చాలామందికి, తర్వాత వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి, షైనింగ్ కూడా ఉండదు. అట్లాంటప్పుడు కూడా మనము ఈ అలోవెరాను ఇదే విధంగా తీసుకొని, మనం ఇంత శ్రమ చేయకపోయినా పర్వాలేదు, ఈ అలోవెరాని ఈ విధంగా తీసి మనం ఇట్లాగే కూడా మనం వెంట్రుకల కంటే స్కిన్కి వెంట్రుకల పక్కన అంటే ఇట్లా మధ్యలో పూసుకోవచ్చండి. పూసుకొని అది ఆరిన తర్వాత తల స్నానం చేసుకోవచ్చండి. చక్కగా బాగా పూసుకొని తల మొత్తం మనము మర్దన చేసుకోవాలండి. అట్లా ఇది చేసుకొని కొద్దిసేపటికి అది బాగా తొందరగా చూడండి వెండిపోయింది కదా, అట్లా వెండిపోతుంది అనమాట. అట్లా వెళ్ళిపోయిన తర్వాత తల స్నానం చేసుకోవచ్చు, పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు. అట్లా దీన్ని యూజ్ చేస్తుంటే మన వెంట్రుకలు కూడా చాలా షైనీగా ఉంటాయి. తర్వాత డాండ్రఫ్ లాంటిది ఏది ఉండదండి, చాలా బాగుంటుందండి. తర్వాత ఇది మన కేశ సంపద అంటారు, దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. దీన్ని మనం మార్కెట్లో కూడా మనకు చాలా మటుకు షాంపూస్ దొరుకుతాయండి. తర్వాత కొన్ని స్కిన్కి రాసుకునేందుకు క్రీమ్స్, ప్రతి దాంట్లో కూడాను ఈ అలోవెరాను వాడతారండి, కంపల్సరీ వాడతారు. తర్వాత ఆరోగ్యానికి ఏ విధంగా అంతే కదండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్తాను మీకు. మనకు చర్మం మీద ఇది వస్తూ ఉంటుందండి, ఎలా అంటే హిచ్చింగ్ లాగా ఉంటుంది, తర్వాత బ్లాక్ మచ్చల్లాగా వస్తుంటాయండి. అలాంటప్పుడు కూడా మనము దానిని కొంచెం క్లీన్ చేసుకొని తర్వాత ఈ అలోవెరాని యూజ్ చేయాలండి. ఇదే విధంగా ఇదే సేమ్ ఇదే వాడినామనుకోండి, మనం అలా వాడుతుంటే హిచ్చింగ్ అనేది రాదు. తర్వాత మనకు ఏ విధమైనటువంటి అది ఒక్క రోజులో పోదండి, దానికి కూడా టైం పడుతుంది కదా, ఒకటే రోజు పోయేదానికి కాదు కదా. మనం దాని ఉపశమనం అయితే దొరుకుతుందండి, కంపల్సరీగా దొరుకుతుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే దీని జ్యూస్ అండి, మీకు హైదరాబాద్లో చాలా చోట్ల ఎండాకాలము చెరుకు రసంతో పాటు ఈ అలోవెరా జ్యూస్ కూడా
సేల్ చేస్తుంటారండి, చూసే ఉంటారు మీరు. ఒక్కొక్క గ్లాస్లో ఇస్తూ ఉంటారండి. చాలా అంటే అది తాగినందువల్ల మనకి ఆ, ఎండ వల్ల కలిగేటువంటి దానివల్ల ఉపశమనం చాలా కలుగుతుందండి. మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, జీర్ణశక్తి పెరుగుతుందండి. తర్వాత అన్నీ మంచివే ఉంటాయండి. తర్వాత కళ్ళకు కూడా మనం ఏం చేయాలంటే అండి, మార్నింగ్ లేసి ఇది ఉంటుంది కదండి, దీన్ని ఒక చిన్న ముక్క తీసుకోవాలండి. ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని నీళ్ళలో కడిగిన తర్వాత దాన్ని నీళ్ళతో పాటు మనం మింగేసేయాలండి. అట్లాగే ట్యాబ్లెట్ తిన్నట్టు తీసేసేయాలి. దీన్ని చిన్న ముక్క చాలండి. ఇట్లా ఇవి తీసేసేయాలి. రెండు పక్కల తీసేసి దీన్ని కడగాలండి. ఇది కూడా తీసేసి చక్కగా నీళ్ళలో వేసి ఇదంతా పోయేటట్లు కడిగి దాని తర్వాత దాన్ని ట్యాబ్లెట్ మిగిలినట్టు మనం మింగేసేయాలి. అట్లా చేస్తే ఏమవుతుందంటే అండి, మనకు జీర్ణశక్తి పెరుగుతుంది. తర్వాత కళ్ళకు కూడాను చక్కగా దృష్టి కూడాను బాగుంటుందండి. ఇన్ని లాభాలు ఉన్నాయండి మన అలోవెరా వల్ల. మరి ఏమంటారండి, పెంచుకుందామా అందరం కలిసి? ఇది మీకు నచ్చిందండి? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అందరికీ నచ్చిందని అనుకుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. గిరిజా హోమ్ గార్డెన్కి తరఫు నుంచి అందరికీ నమస్తే అండి.